నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం కొన్ని ముద్రాలు అలాగే ఆసన సాధనాలను అయితే నేర్చుకుందాము. మేరుదండ ముద్రాని నేర్చుకుంటున్నామండి. మేరుదండ పేరులోనే ఉందండి. మన వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ముద్ర చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇదొక హస్తముద్ర అని, అంటే చేతు ద్వారా చేసే ముద్ర. హస్తముద్రాలని ఈ 5 వేలల్లో మనకి పంచమహాభూతాలు ఉంటాయండి. వాటిని బ్యాలెన్స్ చేయటానికే ఈ ముద్రలు అన్నవి చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన వాళ్ళకి, చిన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అండి. కానీ పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయలేని వాళ్ళకి ముద్రలు ఇంకెక్కువగా బెనిఫిషియల్గా ఉంటాయి. చూసేద్దామండి ఈ మేరుదండ ముద్ర ఎలా చేయాలో. ఈ ముద్ర చేయటానికి ముందుగా చూడండి, హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేస్తూ ముందుగా 4 వేలని ఫోల్డ్ చేస్తూ థమ్స్ అప్. చాలా సులువుగా ఉంటుందండి ఈ మేరుదండ ముద్ర. జస్ట్ మనం ఈ పోస్చర్ని మన కాళ్ళపైన పెడుతూ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ఐస్ని క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి. ఇలా మనం కొన్ని క్షణాలు కూర్చుందాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా చేతులను రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ఇప్పుడు 2 చేతులని దగ్గరగా పెడుతూ పామ్స్ని రబ్ చేయండి. కళ్ళపైన ప్లేస్ చేస్తూ ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి మేరుదండ ముద్ర. చెప్పినట్టు వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ముద్ర చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము యోగాలో చేసేది ప్రతి ఒక్కటి వెన్నుముక్కకి సంబంధించింది అండి. చూడండి, ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాము వెన్నుముక్క కోసం, బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తున్నాము, సైడ్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాము, ట్విస్టింగ్ చేస్తున్నాము. మొత్తం వెన్నుముక్క హెల్దీగా ఉంటే మనము హెల్దీగా ఉంటామండి. కాబట్టి వెన్నుముక్కని పాస్చర్ కరెక్షన్ చేసుకుంటూ వాటిని ట్విస్టింగ్, స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల ఈ వెన్నుముక్క అన్నది స్ట్రెంథన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దానితో పాటు ఈ ముద్రని యాడ్ చేయండి. మనం ఇంకెక్కువ రోజులు వెన్నుముక్కని స్ట్రెంథన్గా ఉంచుకోవచ్చు. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుంటున్నాను, మీరు ట్రై చేసి నిల్చోండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధబద్ధ పద్మోత్తానాసన. చూసిద్దామండి ఈ అర్ధబద్ధ పద్మోత్తానాసన ఎలా చేయాలంటే, నేను ఒక వైపున తిరుగుతున్నాను, 2 కాళ్ళని జోడిస్తూ మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయండి. అలాగే కుడి కాళ్ళని మనము పద్మాసన, అర్ధ పద్మాసనాలో ఏ పోస్చర్లో పెడుతున్నాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందుకి బెండ్ అవుతూ మీ 2 చేతులని కాళ్ళ దగ్గర ప్లేస్ చేస్తూ మీ శిరస్సుని మీ కాళ్ళ వైపున తీసుకెళ్ళండి.
మెల్లగా పోస్చర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడా శ్వాసని తీసుకుంటూ చేతులని ముందుగా పైకి లిఫ్ట్ చేస్తూ లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ అర్ధ బద్ధ పద్మోత్తరాసనాలో మనం హ్యాండ్ని, ఇప్పుడు నేను కుడి కాలని ఫోల్డ్ చేశాను కాబట్టి కుడి చేతిని వెనక నుంచి తీసుకెళ్తూ మీకు వీలైతే బొట్టన వేలని హోల్డ్ చేయండి. ఈ ఆసనాలో బద్ధ అంటే బైండింగ్ అండి. ఇలా మీకు బైండ్ చేయగలిగితే బైండ్ చేయండి, లేదా హ్యాండ్ని రిలీజ్ చేస్తూ 2 హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనం ఒక లెగ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నామండి, అలాగే బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి మనకి ఇది ఇక్కడ ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే ఈ కిందున్న కాళ్ళపైన కంప్లీట్గా వెయిట్ పెడుతున్నాం కాబట్టి లెగ్ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుంది. మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి 2 వైపున ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుతుందండి. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, అలాగే హోల్డ్ చేయలేకపోతున్నాము అని అనిపిస్తే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని శ్వాస మీద దృష్టిని పెట్టండి. దానివల్ల ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు చిన్న విషయం అండి, యోగా సాధన మనము చేసే ఒక 1/2 అవర్, 1 గంట మ్యాట్ పైన చేసేది కాదండి. మనము చేసే ప్రతి విషయంలో, బయట వెళ్తున్న ప్రతి దాంట్లో మనకి చేంజెస్ తప్పకుండా తెలుస్తాయండి. అదే యోగాలో ఉన్న గొప్పతనం అండి. అలాగే మన డైలీ వారి యాక్టివిటీస్లో ఇప్పుడు నడుము నొప్పి వచ్చిందనుకోండి, మనము ఫార్వర్డ్ బెండింగ్ చేయకుండా ఉన్న దగ్గర స్ట్రెచ్చింగ్ చేయటం, అలాగే బ్యాక్ స్ట్రెచ్ చేయటం, ఇలాంటివి చిన్న చిన్నవి చేసిన, హెడేక్ వస్తుందనుకోండి మనము వీ మసాజెస్ చేయటం, లేదా నెక్ దగ్గర ట్యాప్ చేయటం, ఇలాంటివి చేసినా కూడా మనకి చాలా రిలీఫింగ్గా ఉంటుంది. అలాగే మనం స్ట్రెస్గా ఎక్కువగా ఫీల్ అయ్యామనుకోండి, కొన్ని క్షణాలు అలా కూర్చొని డీప్ ఇన్హేల్ ఎక్సేల్ కూడా చేసి మీరు ఇన్స్టెంట్గా ఎక్కడున్నా కూడా దాన్ని రిలీఫ్ పొందగలుగుతారండి. కాబట్టి మీరు తప్పకుండా యోగాని 1 గంట మ్యాట్ పైనే కాకుండా మీ డైలీ యాక్టివిటీలో చెప్పినట్టు నిద్రపోయే ముందు అభ్యంగం చేసుకోండి, కాళ్ళకి మసాజ్ చేసుకోండి, డీప్ స్లీప్ వస్తుంది. ఇలాంటివి చిన్న చిన్నవి చేయటం వల్ల మనకి చాలా చేంజెస్ అయితే హెల్త్ విషయంలో తెలుస్తాయి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థానాసన. ఈ ఆసనాలో మనం స్పైన్ని ట్విస్ట్ చేస్తూ చేస్తామండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతూ 2 కాళ్ళని, మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ మనము లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నామండి. ఆ తర్వాత చేతులని మీ కాళ్ళ ముందు ప్లేస్ చేస్తూ వెన్నుముక్కని మనం లెంతెన్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి, నేను కాళ్ళని ఇలా వెనకాల పెట్టాననుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. మనము కొంచెం కాన్షియస్గా కాళ్ళని కొంచెం ముందుకి తీసుకొని వస్తూ, అలాగే ఈసారి ఎడమ చేతిని సెంటర్లో ప్లేస్ చేస్తూ కుడి చేతిని శ్వాసని తీసుకుంటూ పైకి చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ కుడి చేతిని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ చేతిని పైకెత్తండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థానాసనాలో మనం స్పైన్ని ట్విస్ట్ చేసాము. స్పైన్ని ట్విస్ట్ చేయటం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయొచ్చు. ఈ ఉత్థానాసన చేయటం వల్ల
మనకి స్పైన్ కంప్లీట్గా ముందుకి లెంతెన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తున్నామండి. ఒక స్ట్రెంథనింగ్ ఆసన, అలాగే కాళ్ళల్లో వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది, అలాగే మనకి ఎక్కువగా ఫేస్ రీజియన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్తుందండి. కాబట్టి హెయిర్ గ్రోత్కి, మన స్కిన్ గ్లో అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉత్థానాసన అలాగే మనం ముందు చేసిన ఆసన కొంచెం ఎక్కువగా మన బాడీని స్ట్రెయిన్ చేస్తుందండి. ముఖ్యంగా నాకు చేస్తుంది కాబట్టి నేను కొన్ని క్షణాలు డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నానండి. నాతో పాటు మీరు కూడా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆసన సాధననైతే కంటిన్యూ చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈ ఉత్థానాసనాన్ని మనం ఎలా చేయాలో చూసేసాము, అలాగే ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి కొన్నిసార్లు మనం ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా మోకాలని బెండ్ చేయలేదండి, మోకాలని స్ట్రైట్గానే ఉంచాను. అలాగే పాదహస్తాసనాలో చెస్ట్ని మనము కాళ్ళ దగ్గరికి తీసుకెళ్తామండి. ఇక్కడ మాత్రం ఛాతీని లెంతెన్ చేస్తూ ముందుకి చూస్తాము. డిఫరెన్స్ ఉందండి, దాన్ని గమనించండి. మెల్లగా పైకి లిఫ్ట్ అవుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఇవాళ మన సాధనాలో మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నామో టెస్ట్ చేసుకుందామండి. చాలా చిన్న చిన్న టెక్నిక్స్ని చూపిస్తాను. ఒకవేళ మీరు ఇవి సులువుగా చేయగలిగితే మీరు చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా హెల్దీగా ఉన్నట్టండి. కాబట్టి చూసేద్దామండి. ముందుగా చూడండి, నేను ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. ఏ హ్యాండ్ సపోర్ట్ తీసుకోలేదండి. మీరు కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఫోకస్ చేస్తూ ఒక పాయింట్ పైన మీరు బ్యాలెన్స్ చేయండి. ఆ తర్వాత ఇంకొక వైపున కూడా లెగ్స్ని లిఫ్ట్ చేస్తూ హోల్డ్ చేయండి. మీరు ఒకవేళ ఇది సులువుగా చేయగలిగితే మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నట్టండి. లేదా మన మైండ్ అన్స్టేబుల్గా ఉందనుకోండి, మనం అటు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకవేళ స్టేబుల్గా ఆసన చేయగలిగితే మీరు ఫోకస్డ్గా ఉన్నట్టు. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి నేను వెనకాల వైపున తిరుగుతున్నానండి. హ్యాండ్స్లో ఫ్లెక్సిబిలిటీని చెక్ చేద్దాం. చూడండి, నేను ఒక చేతిని పైకి, మరో చేతిని కింద నుంచి తీసుకెళ్తూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తున్నాను. ఇలా మీరు ట్రై చేయండి. చాలామందికి ఇది పాసిబుల్గా ఉండదు, ఎందుకంటే షోల్డర్స్ అన్నవి టైటన్ అవుతాయి. కాబట్టి మీరు ఒకవేళ ఇది చేయగలిగితే మీ షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగున్నట్టు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి నాతో పాటు. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి చూడండి, లెగ్స్ని సెపరేట్ చేస్తూ మీరు ఒకవేళ
హ్యాండ్స్ని నమస్తే పొజిషన్లో పెట్టండి. శ్వాసని వదులుతూ స్క్వాట్ డౌన్ చేయండి. మీరు ఒకవేళ ఇది చేయగలిగితే మీ హిప్స్లో స్టిఫ్నెస్ లేదండి, మీ హిప్లో స్టిఫ్నెస్ ఉందనుకోండి, మీరు ఇక్కడ వరకే కూర్చోగలుగుతారు. కంప్లీట్గా కూర్చోవడానికి రాదండి. మనం ఈ పొజిషన్లో కూర్చోవాలంటే హిప్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇక్కడ మీరు టెస్ట్ చేసుకొని మీకు ఎంత హిప్ ఫ్లెక్సిబుల్గా ఉందో టెస్ట్ చేసుకోండి. నాతో పాటు మీరు ఈ పొజిషన్లో కొంచెం సేపు కూర్చోండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లెఫ్ట్ ఐ రిలాక్స్ అవ్వచ్చు. ఇవాళ మన సాధనాలో ట్విస్టింగ్ చేద్దామండి. స్పైన్ ట్విస్టింగ్ కూర్చొని ఎలా చేయాలో చూద్దామండి. నేను సిట్టింగ్ పొజిషన్లోకి వస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ పొజిషన్కి వచ్చేయండి. హ్యాండ్స్ని వెనకాల వైపున ప్లేస్ చేయండి. మీకు ఒకవేళ బరువు ఎక్కువగా పెడితే వ్రిస్ట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వ్రిస్ట్ని మీ ఈ పొజిషన్లో పెట్టండి. చేతువేలు మీ వైపున పాయింట్ చేయాలి. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని కుడి వైపున అలాగే తలని ఎడమ వైపున తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 మోకాలని కింద ఆనించటం అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. మన స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని అలాగే స్ట్రెయిన్ని తగ్గించడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. మనం కొన్ని ఆసనాలని అలాగే మన బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో టెస్ట్ చేసుకున్నామండి. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది న్యాచురోపతిని ఈ మధ్య ఫాలో అవుతున్నారండి. వాళ్ళందరూ ఫుడ్లో ఎక్కువగా లెమన్ని వాడుతూ ఉంటారండి. లెమన్ని వాడటం వల్ల సి విటమిన్ దొరుకుతుందని వాడుతూ ఉంటారు. అక్కడ మనము నిమ్మ తొక్కలని అన్నిటినీ ఒక సైడ్లో పెట్టండి. మీరు ఒకవేళ ప్రతిరోజు వాడుతుంటే ఏ వంటకంలో అయినా దాన్ని సైడ్లో పెట్టి దాన్ని ఎండపెట్టి పౌడర్ చేసి మీరు స్నానం చేసే ముందు మంచిగా ఒక పేస్ట్ లాగా కొన్ని నీళ్లు వేసి పేస్ట్ లాగా రుద్దుకోండి. మన స్కిన్ గ్లో అవుతుందండి. చాలా న్యాచురల్గా ఉంటుంది స్కిన్ గ్లో అవ్వటానికి. అలాగే దురదలు వచ్చాయనుకోండి, స్కిన్ ఇచ్చింగ్గా ఉన్నా కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.